నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీ వ్యూహాత్మకంగా కదులుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన అద్భుత విజయాల స్ఫూర్తితో ఈసారి మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి పార్టీ శ్రేణులను ఎన్నికల సమరానికి సన్నద్ధం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా జిల్లా స్థాయిలో విస్తృత సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇటీవల తెనాలి, విజయవాడలో జరిగిన కీలక సమావేశాల్లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో నేతలు, కార్యకర్తల మధ్యనున్న అగాధాన్ని తొలగించి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఈ సమీక్షలు క్యాడర్కు నూతనోత్తేజాన్ని ఇస్తున్నాయని చెబుతున్నారు జనసేన పార్టీ నేతలు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో అద్భుత విజయం సాధించింది. పోటీ చేసిన 20 అసెంబ్లీ స్థానాల్లోనూ 2 పార్లమెంటు స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు గెలిచారు. ఇది పార్టీ దశాబ్దకాల రాజకీయ ప్రస్థానంలో తొలిసారిగా సాధించిన అతిపెద్ద విజయం. ఈ విజయం స్థానిక సంస్థల ఎన్నికలకు మరింత ఉత్సాహాన్నిస్తోంది. గత 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను పవన్ కళ్యాణ్ ప్రస్తావించడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు జనసేన కొన్ని స్థానాల్లో త్యాగాలు చేసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు ఆ పొత్తుల ఫార్ములా వర్తించదని పార్టీ ఖరాఖండిగా ప్రకటించింది. అంటే క్షేత్రస్థాయిలో పార్టీకి ఎక్కడ బలం, ప్రజాదరణ ఉంటే అక్కడ జనసేన ఖచ్చితంగా పోటీ చేస్తుందని నాయకత్వం స్పష్టం చేసింది. గత 5 ఏళ్లుగా ఎన్నో కష్టాలను ఎదుర్కొని పార్టీ జెండాను మోసిన సిసలైన జన సైనికులకు, వీర మహిళలకు ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తొలి ప్రాధాన్యమిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్లో జరగనున్నాయి. ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ తర్వాత ఈ ప్రక్రియ మొదలవుతుంది. అయితే మున్సిపల్ ఎన్నికలు ఈ ఏడాది సెప్టెంబర్ నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఆ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ, చివరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 78 మున్సిపాలిటీలు, 30 నగర పంచాయతీలు ఉన్నాయి. ఈ స్థానిక సంస్థలు రాష్ట్ర జనాభాలో దాదాపు 30% మంది పట్టణ నివాసితుల పరిధిలో ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లో కార్యాచరణను ముమ్మరం చేసింది జనసేన. పెరిగిన వార్డులు, డివిజన్ల పునర్విభజన ఆధారంగా ఏ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎలా ఉందనే అంశంపై క్షేత్రస్థాయి నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నివేదికలు అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తాయి. నియోజకవర్గాల వారి సమీక్షలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల నుంచి ప్రత్యేక ఫారాల ద్వారా క్షేత్రస్థాయి బలాబలాలు, అభ్యర్థుల ఎంపికపై పారదర్శకంగా అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల ఎవరికీ అన్యాయం జరగకుండా చూసుకుంటామని చెబుతున్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ గట్టి పోరాటమే చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో 75 మున్సిపాలిటీలు, 12 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో జనసేన 30 డివిజన్లు, వార్డులు గెలుచుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో ఇప్పుడు పరిస్థితి మారింది. 2024లో జనసేన పోటీ చేసిన అన్ని అసెంబ్లీ సీట్లలో 6.87% ఓట్ షేర్ను సాధించింది. ఇది 2019లో సాధించిన 5.53% ఓట్ షేర్ కంటే ఎక్కువ. దీంతో ఈసారి స్థానిక సంస్థల్లో తమ ఉనికిని గణనీయంగా పెంచుకోవాలని జనసేన లక్ష్యంగా పెట్టుకుంది. క్షేత్రస్థాయిలో ప్రజానీకంతో చేరువ ఎలా కావాలి, చేరువవడం ద్వారా మన పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, దాంతోపాటు రేపు వచ్చే ఎన్నికల్లో కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఏ రకంగా పోటీలోకి వెళ్ళాలి, ఆ పోటీలో ఎలా విజయం సాధించాలి, ఇలాంటి అంశాల మీద మాట్లాడుకోవడానికి, ఒక దిశ ఏర్పరచుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించినటువంటి కార్యక్రమం ఇది. తర్వాత మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మా జన సైనికుల్లో కానీ, వీర మహిళల్లో కానీ ఒక నూతన శక్తిని తీసుకురావడం, చైతన్యం తీసుకురావడం, దాని ద్వారా రేపు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే అంతిమ లక్ష్యంగా ముందుకెళ్తాం. నియోజకవర్గాలు, మండలాల వారీగా పార్టీ కమిటీల ఏర్పాటుపై పవన్ కళ్యాణ్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. త్వరలోనే పూర్తిస్థాయి కమిటీలను ప్రకటించి క్యాడర్ను ఎన్నికలకు సిద్ధం చేయనున్నారు. ఎన్డీఏ కూటమి గెలిపే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతూనే జనసేన అంతర్గత బలాన్ని పెంచుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలతో సమన్వయం చేసుకుంటూనే జనసేన తన సొంత గుర్తింపును పదిలపర్చుకోవాలని చూస్తోంది. పొత్తులో భాగంగా చిన్నపాటి సమన్వయ లోపాలు రాకుండా ఉండేందుకు జిల్లా, పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.
కూటమిలోని మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీలతో కలిసి కూర్చుని క్షేత్రస్థాయి బలాన్ని బట్టి సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికను గౌరవప్రదంగా ముగించనున్నారు. ఇందుకోసం ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన వారంతా దరఖాస్తులు చేసుకోవచ్చని జనసేన ప్రకటించడంతో ప్రతి నియోజకవర్గంలో తమ అభ్యర్థిత్వం పరిశీలించాలంటూ పెద్ద ఎత్తున జన సైనికులు తరలివచ్చి దరఖాస్తులు అందజేస్తున్నారు. వాళ్ళ పరిపాలన వేరు, మన పరిపాలన వేరు. మనం ప్రజల నుంచి నాయకులు ఎన్నుకుని అలవాటు. వాళ్ళు అలా కాదు. వాళ్ళు ఏంటంటే దౌర్జన్యకరంగా ఎవరైనా బయటకు వస్తే మీ సంగతి చూస్తామనే విధంగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ ఎవరో కూడా ఒక విధ్వంసం చేయాలి లేకపోతే భయపెట్టాలనే ఆలోచనలో లేని వ్యక్తులు కాబట్టి సామరస్యంగా ఎలక్షన్లు జరుగుతాయి. డెఫినెట్ గా అంటే 100% రిజల్ట్ తో వస్తాం బయటికి. మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా ఈ దరఖాస్తులను పరిశీలించి స్క్రూటినీ చేస్తున్నారు. వారి స్థాయిలో ఎంపిక పూర్తయిన తర్వాత ఆయా ప్రాంతాల్లో స్థానిక నేతల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని అధినేతకు నివేదికలు అందించనున్నారు. నాయకత్వం బలోపేతం అవ్వడమే కాకుండా పార్టీ సంస్థాగతంగా ఎదగాలని, దానికోసమే పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాలు ప్రతి చోట ఏర్పాటు చేస్తున్నారని జనసేన పీఏసీ కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. వివిధ నియోజకవర్గాల్లోనూ, జిల్లాల్లోనూ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుని కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా పనిచేస్తారని, పార్టీ కమిటీల గురించి చాలా లోతైన కసరత్తును పవన్ కళ్యాణ్ ఇప్పటికే పూర్తి చేశారని ఆయన తెలిపారు. త్వరలోనే పూర్తి స్థాయిలో వర్క్లోకి దిగగానే కమిటీల ఏర్పాటుపై కూడా దృష్టి సారిస్తారని చెప్పారు. రేపటి రోజున స్థానిక సంస్థల్లో కూడా మేము పోటీ చేయాలనుకునే వ్యక్తులకు కూడా మనం ఆ గుర్తింపు రావాలనే ఒక ప్రయత్నం ఈ కార్యక్రమాల ద్వారా చేస్తున్నాం. సో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడమే కాకుండా అక్కడున్న నాయకత్వానికి ఒక భరోసా కల్పించే విధంగా, యువత ప్రత్యేకంగా, అదేవిధంగా మహిళలకి మనం ఒక చక్కటి కార్యక్రమం చేసి క్షేత్రస్థాయిలో వాస్తవాలు, అది ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, తాగునీటి గురించి అవ్వచ్చు, డ్రైనేజ్ అవ్వచ్చు, శానిటేషన్ అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, ఏదున్నా కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సమస్యల గురించి పార్టీ పరంగా మనం ఏం చేస్తే బాగుంటుందనే దానిపైన అవగాహన వచ్చేటట్టు కార్యక్రమం చేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో జనసేన తన స్థానాన్ని మరింత పదిలపరుచుకోవాలని చూస్తోంది. ఈ ఎన్నికలు జనసేనకు రాష్ట్ర వ్యాప్తంగా తన ప్రభావాన్ని విస్తరించడానికి ఒక ముఖ్యమైన అవకాశంగా నిలవనున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల విజయం తర్వాత స్థానిక స్థాయిలో బలమైన ఉనికిని ఏర్పరచుకోవడం పార్టీ దీర్ఘకాలిక రాజకీయ ప్రస్థానానికి అత్యవసరం. మొత్తం మీద నియోజకవర్గాల వారి సమీక్షలతో జనసేన శ్రేణులు స్థానిక పోరుకు ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నాయి. కూటమి పార్టీల నేతలు క్యాడర్తో కలుపుకొని ముందుకు సాగడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తిరుగులేని విజయం సాధించే దిశగా జనసేన అధినాయకత్వం దిశానిర్దేశం చేస్తోంది. ఈ ఎన్నికలు జనసేన భవిష్యత్ రాజకీయ ప్రస్థానానికి ఒక కీలక పరీక్ష కానున్నాయి.